ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక యువతి మైక్ పట్టుకుని మాట్లాడుతోంది. మాటలు పెద్దగా లేవు, మైక్ శబ్దం పెద్దగా లేదు, వెనక వేల కోట్ల రూపాయల ప్రభుత్వ బడ్జెట్ కూడా లేదు, భారీ పార్టీ యంత్రాంగం లేదు. కానీ ఆ కంఠంలో అధికార పీఠానికి తెగ ఇబ్బంది కలిగించేంత పదును ఉంది. ఆమె పేరు నేహా బోరా. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డి పరిశోధకురాలు, థియేటర్ ఆర్టిస్ట్, ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు. ఇది సిపిఐఎంఎల్ లిబరేషన్ గ్రూపుకు అనుబంధ సంస్థ. ఆ పార్టీ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య. ఉత్తరాఖండ్ నుండి వచ్చినటువంటి యువతి. నీట్ యూజీ పరీక్షా పేపర్ల లీకేజీ దేశ విద్యార్థి లోకాన్ని కుదిపివేసింది. విద్యారంగంలో ప్రభుత్వ జవాబుదారీతనం కోసం ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి జూలై ఉద్యమంలో ఆమె 23 రోజుల నిరాహార దీక్ష చేసింది. జూలై మాసం అనేక మార్లు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చింది. అమెరికా స్వాతంత్ర్యం, అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు, తెలంగాణ సాధవ రైతాంగ పోరాటం ఆరంభమైన రోజు, ఇంకా 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 ఇప్పుడు భారత గడ్డ మీద జంజీ ఉద్యమం. దశాబ్దంన్నర కాలంగా మనల్ని వణికిస్తున్న భయాన్ని కాలి గోటితో తన్నిన ఉద్యమం. 23 రోజులు. అది కేవలం ఆకలి మీద పోరాటం కాదు. అది ఒక ప్రశ్న. విద్యార్థి భవిష్యత్తు ఎవరి బాధ్యత? ఇదే ప్రశ్న మనం కూడా ఇవాళ అడగాలి. యువతరం భవిష్యత్తు ఎవరి బాధ్యత? ఎందుకంటే పేపర్ లీక్ అనేది కేవలం ఒక పరీక్ష సమస్య కాదు. ఒక యువకుడి సంవత్సరాల కష్టం ఒక్క రాత్రిలో వృధా అయితే అది విద్యా వ్యవస్థ వైఫల్యమా లేక పరిపాలన వ్యవస్థ వైఫల్యమా అనేదే మన సెంట్రల్ క్వశ్చన్. నేహా బోరా ఒక వ్యక్తి మాత్రమేనా, లేక ఒక కొత్త తరానికి వినిపిస్తున్న కొత్త రాజకీయ గొంత? మన రాజకీయ వ్యవస్థలో ఒక విచిత్రమైన అలవాటు ఉంది. విద్యార్థి చదువుకుంటే దేశ భవిష్యత్తు అంటారు, విద్యార్థి ఉద్యోగం అడిగితే యువశక్తి అంటారు. కానీ అదే విద్యార్థి ఒక ప్రశ్న అడిగితే ఎవరు పంపించారు, ఎవరి కుట్ర, ఎవరి ఏజెంట్ అంటూ నిందలు వేసే ప్రయత్నం చేస్తారు. నైతిక దాడి మొదలైపోతుంది. జంతర్ మంతరం ఉద్యమంలో నేహా బోరా అదే పరిస్థితి ఎదురయ్యింది. ఆమెతో పాటు ఏఎస్ఐకి చెందినటువంటి మరో 2 నాయకులు కూడాను 23 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఉద్యమ ఉధృతానికి తల వంచి అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తమ పోరాటాలను తామే నడిపించగల అనుభవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని యువతరానికి ఉద్యమం ఇచ్చింది. ఆ మాట నేహా బోరానే బాహాటంగా ప్రకటించింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక మంత్రి రాజీనామా చేయడం విజయమా లేక వ్యవస్థ మారడం విజయమా? నేహా చెప్పిన రాజకీయ సందేశం రెండో దాని వైపు ఉంది. అంటే వ్యక్తిని మార్చడం కాదు, వ్యవస్థను మార్చడం ఇప్పుడు అవసరం. నేహా బోరా కథలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం ఆ 23 రోజుల నిరాహార దీక్ష. జూన్లో ప్రారంభమైన జంతర్ మంతర్ ఉద్యమం మొదట నీట్ యూజీ పరీక్షా వ్యవస్థలోని అవకతవకల్ని, పేపర్ లీక్ ఆరోపణల్ని, జవాబుదారీతనం వంటి అంశాల మీద వాటి చుట్టూ తిరిగింది. సోనం వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష చేపట్టడంతో విద్యార్థుల ఉద్యమానికి ఉపాధ్యాయుల తోడు దొరికింది. ఇది మామూలు పరిణామం కాదు, గ్రేట్ లీప్. ఇది గుర్తుంచుకోవాలి. నిరాహార దీక్ష అనేది ఇన్స్టాగ్రామ్ రీల్ కాదు, శరీరాన్ని రాజకీయ వాదనగా మార్చేటువంటి అత్యంత కఠినమైన పద్ధతి. మహాత్మా గాంధీ నుంచి ప్రపంచంలోని అనేక ప్రజా ఉద్యమాల వరకు ఫాస్టింగ్ ఒక ఫైటింగ్ రాజకీయ తిరస్కార భాషగా పనిచేసింది. సింహాసనం కదిలింది, కంపించింది, తల వంచింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. జంతర్ మంతర్ ఉద్యమం కేవలం ఒక పరీక్షల సమస్య మీద పనిచేసి ఆగిపోలేదు. ఉద్యోగాలు, విద్య,
పరీక్షా వ్యవస్థ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, విద్యా విధానం, విద్యార్థుల భవిష్యత్తు, యువత భవిష్యత్తు, ఇవన్నీ ఒకదానితో ఒకటి దాన్ని కలవడం మొదలైంది. ఇవన్నింటినీ ఒక గుచ్ఛంగా చూడాల్సిన అవసరం వచ్చింది. నేహా బోరా చెప్పినటువంటి ఒక ముఖ్యమైన ఆలోచన, ఇది కేవలం మంత్రిని రాజీనామా చేయించడానికి చేసిన ఉద్యమం కాదు. విద్యా వ్యవస్థలో స్ట్రక్చరల్ అకౌంటబిలిటీ కావాలన్న డిమాండ్ ఈ ఉద్యమంలో ముఖ్యమైనది. విద్యార్థులు రాజకీయాలు చేయకూడదు. ఎవడరా ఆ మాట అన్నది? ఈ మధ్యన ఇది కొత్తగా ఫ్యాషన్ మారింది, విద్యార్థులు రాజకీయాలు అని. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయవచ్చా? ఏది చర్య, ఏది ప్రతిచర్య? ఇప్పుడు నేహా బోరా ఒక కొత్త రాజకీయ శైలిని కూడా చూపిస్తుంది. పాతకాల ఉద్యమాలు అంటే బ్యానర్, నినాదం, మైక్, ఊరేగింపు ఇలా ఉండేది. మరి ఇప్పుడు రీల్స్, మీమ్స్, డార్క్ హ్యూమర్, సోషల్ మీడియా ఉంది. అభిజిత్ దీప్కే యువతరాన్ని ఉత్తేజపరిచాడు, ఉర్రూతలోగించాడు. వరద వచ్చినప్పుడు నీటిని ఒడిసి పట్టుకోవాలి. నిర్మాణంలో ఆరితేరిన నేహ ఆ ఉద్యమానికి ఆ పని చేసింది. ఆ ఉద్యమానికి షార్పెస్ట్ వాయిస్గా మారింది. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే జంజీ రాజకీయాన్ని కేవలం సభలతో ఆపదు. ఫోన్లో చేస్తుంది, కెమెరా ముందు చేస్తుంది, మీమ్లో చేస్తుంది, అవసరమైతే పాటలో చేస్తుంది. ఇదంతా కూడా రాజకీయమే. ఇక్కడ పాత రాజకీయ నాయకులకు వచ్చిన షాక్ ఉంటుంది. మేము చెప్పినట్టు మీరు ఉద్యమించాలి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ మాటలను కొత్త తరం వినదు. మా భాషలో, మా పద్ధతిలో, మా సమస్యల మీద మాట్లాడుతాం. ఇది రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు, ప్రధాన స్రవంతి మీడియాకు ఒక హెచ్చరిక. యువతను కేవలం ఆకతాయిలుగా చూపిస్తే వాళ్ళు మీ కెమెరా బయట తమ కెమెరా పెట్టుకుంటారు. ఇప్పుడు అసలు సంఘర్షణ ఇక్కడే ఉంది. ఒకవైపు రాజ్యానికి అపారమైన శక్తి ఉంది. పోలీస్ వ్యవస్థ, చట్టాలు, పరిపాలన యంత్రాంగం ఇవన్నీ ఉన్నాయి. దానికి మీడియా ప్రభావం. కొండకు చో న్యాయస్థానంలో న్యాయమూర్తులు కూడా అటువైపు ఉంటారు. మరి మరోవైపు కొద్దిమంది విద్యార్థులు, కొంతమంది కార్యకర్తలు, కొద్దిమంది పౌరులు ఉంటారు. అయితే ప్రజాస్వామ్యపు అసలు అందం ఏమిటంటే అధికారం ఇరువైపులా సమానంగా ఉండకపోవచ్చు, కానీ ప్రశ్నించే హక్కు ఇరువైపులా సమానంగా ఉండాలి. ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగపు మూల సూత్రం. నేహా బోరా, అభిజిత్ దీప్కే, సోనం వాంగ్చుక్ ఇవంటి వ్యక్తులు అందరూ కూడాను వేర్వేరు రాజకీయ సామాజిక నేపథ్యాల నుండి వచ్చిన జంతర్ మంతర్లో ఒక కామన్ పబ్లిక్ స్పేస్ ఏర్పడింది. నేహా బోరాను మనం అభిమానించవచ్చు, ఆమె రాజకీయ సిద్ధాంతంతో విభేదించవచ్చు. ఆమె ఏఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు. ఆమె వామపక్ష రాజకీయాలని ప్రాతినిధ్యం వహిస్తోంది. అది ఒక పొలిటికల్ పొజిషన్. ఆ రాజకీయాలను అంగీకరించాలా వద్దా అనేది అది ప్రతి పౌరుడి స్వేచ్ఛకు సంబంధించిన విషయం. కానీ ఒక విషయాన్ని మాత్రం మనం తిరస్కరించలేము. కొత్త తరం ప్రశ్నిస్తున్నది. ఆ ప్రశ్నలను సమాధానాలతో ఎదుర్కోవాలి, లేబుళ్లతో కాదు, నిందలతో కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిసారి ప్రభుత్వం గెలుస్తుందని నియమం ఏమీ లేదు. ఒక ఎన్నికల్లో కాకపోయినా ఇంకో ఎన్నికల్లో అయినా ప్రభుత్వాలు ఓడిపోతుంటాయి. ఆ నమ్మకాన్ని మనలో కల్పించినటువంటి వారిలో నేహా ఒకరు. కొంచెం చరిత్ర తెలిసిన వాళ్ళకు నేహా అలనాటి కేరళ కున్నిక్కల్ అజితను గుర్తు చేస్తున్నది. నేహా విజయవాడ వస్తున్నది ఆగస్టు 18 మంగళవారం ఉదయం 11 గంటలకు. హనుమంతరాయ గ్రంథాలయం, గాంధీనగర్. ముందు విజయవాడ ఆలోచిస్తుంది
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తుంది అనుకునే రోజులు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు విజయవాడ చివరగా కూడా ఆలోచించడం లేదు. ఒకసారి నేహాను చూసి విజయవాడ గత వైభవాన్ని గుర్తు చేసుకుందాం. వీలైతే దాన్ని తిరిగి నిర్మించడానికి ప్రయత్నం చేద్దాం. రండి హనుమంతరాయ గ్రంథాలయానికి రేపే